గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకు నమస్కారం. మీ యొక్క అబ్బాయి 10వ తరగతి అయిపోయి ఒక మంచి జూనియర్ కళాశాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే యువతరం జూనియర్ కాలేజ్ అందించేటటువంటి 2 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయినటువంటి ఎన్డీఏ విత్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్కి జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. సో అయితే మన యొక్క యువతరం జూనియర్ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, కేవలం మూసధోరణి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అని కాకుండా మనం ఈ ఇంటర్మీడియట్తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ అండ్ ఎన్డీఏలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మనం ట్రైనప్ చేయడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన ఒక సంవత్సరం లోపల తప్పకుండా విద్యార్థి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీలలో జాబ్ సంపాదించి పెట్టాలా అనేటువంటిది ఒక మెయిన్ మోటోతోని స్థాపించబడినటువంటి విద్యా సంస్థ మన యొక్క యువతరం జూనియర్ కాలేజ్. గత 10 సంవత్సరాల నుంచి ఒక 1500 మంది విద్యార్థులకు పైగా స్టూడెంట్స్ని ఈ రోజు వరకు సెంట్రల్ గవర్నమెంట్కు పంపినటువంటి ఘనత వచ్చేసి మన యొక్క యువతరం జూనియర్ కళాశాల అండ్ యువతరం డిఫెన్స్ అకాడమీది. వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, వీళ్ళకు ఇంటర్మీడియట్ ఎంపీసీతో పాటు ఎన్డీఏ అండ్ ఐఐటి జేఈకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మార్నింగ్ వచ్చేసి వీళ్ళకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది విత్ ఎక్స్పీరియన్స్డ్ పీఈటీల ఆధ్వర్యంలో. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ వరకు వచ్చేసి వీళ్ళకు ఐపీఈ క్లాసెస్, ఇంటర్మీడియట్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చేసి వీళ్ళకు ఎన్డీఏ క్లాసెస్ అయినటువంటి అర్థమెటిక్, రీజనింగ్, జీకే అండ్ ఎస్ఎస్బికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈవినింగ్ సెషన్ వచ్చేసి ఈ టోటల్గా 4 o'clock నుంచి 6 o'clock వరకు వచ్చేసి మనకు టోటల్గా 4 acres ఆఫ్ క్యాంపస్ ఉండడం అనేది జరుగుతుంది. టోటల్గా గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అయినటువంటి కబడ్డీ కానీ, ఖోఖో కానీ, క్రికెట్కి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవ్రీ వీక్ వచ్చేసి వీళ్ళకు ఎస్ఎస్బి ఎగ్జామినేషన్, లైక్ గ్రూప్ డిస్కషన్ కానీ అండ్ సెల్ఫ్ డిస్క్రిప్షన్కు సంబంధించినటువంటి వాటి అన్నిటిపైన తర్ఫీద్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క 2 years ప్రోగ్రాంలో ఒక తల్లిదండ్రుల ఒకసారి ఆలోచించండి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అంటే కేవలం మార్కులు తెచ్చుకొని ర్యాంకులు సాధించడం ఒక్కటే ముఖ్యం కాదు. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కేవలం ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ as మెడిసినే వాళ్ళ యొక్క జీవితాలు కాదు. చాలా ఆపర్చునిటీస్ అనేది భారతదేశంలో చాలా ఆపర్చునిటీస్ అనేది ఉండడం అనేది జరిగిందండి. సో దానికి సంబంధించి మీ యొక్క అబ్బాయి యొక్క అభిరుచికి తగ్గట్టుగా మీరు ఇలాంటి రంగాలైనటువంటి కళాశాలలకు పంపినట్లయితే వాళ్ళ యొక్క ఫిజికల్గా అండ్ యాజ్ వెల్ as ఎడ్యుకేషనల్గా, మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఎంతైనా ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఎందరో మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి మన యొక్క విద్యా సంస్థ యొక్క ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ 2025-26 సంవత్సరానికి గాను మనం అడ్మిషన్లు అనేది ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కేవలం మళ్ళీ మనం ఒక 150 స్ట్రెంత్, 150 స్ట్రెంత్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 150 స్ట్రెంత్లో ఆల్మోస్ట్గా ఈ 70 to 80% ఆఫ్ రిజల్ట్ సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ మన యువతరం జూనియర్ కాలేజ్. సో దీనికి అడ్మిషన్స్ అనేది ప్రారంభమైంది. కాల్ చేయాల్సినటువంటి నంబర్స్ వచ్చేసి 7036049900. జై హింద్. థ్యాంక్ యూ.